నా బ్రతికంత చీకటి భయం, నా చూపు చీకటి, నా మాటలు చీకటి. నీ దేవుడు చీకటిని వెలుగుగా చేస్తాడు. దయచేసి కూర్చోండి. ఈరోజు మరి సాక్షి ఉండటం వలన కొంచెం లేట్ అయింది. నేను ముగించేస్తున్నాను, అయినా రేపు చెప్తాను. నేను దేవుని చిత్తమైతే రేపు సంపూర్ణంగా నేను టైం తీసుకుంటాను, చెప్తాను. ఒక్క మాటను చెప్పి నేను ముగించేస్తాను. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది. ఆ మాటను మనం ధ్యానం చేద్దామండి. 60వ అధ్యాయం 1వ వచనము 2వ వచనం చూసినట్టే, నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లెము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును అనుంది. తర్వాత రెండోది ఏంటంటే, చూడుము భూమిని చీకటి, ఒక్క నిమిషం నేను చదువుతాను. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది అన్నాడు. ఒకసారి ప్రశాంతంగా దేవుని సన్నిధిలో ఈ వాక్యాన్ని ఆలోచించాలి మనము. ఏమంటున్నాడంటే, వెలుగు నీ పైకి వచ్చి ఉన్నది, లెమ్ము అంటున్నాడు. ఇంకోటి ఏంటంటే, కటిక చీకటి, చీకటిలో వెలుగు సంచరిస్తుంది. చీకటిలో వెలుగు సంచరించడం అంటే ఏంటి అర్థం అంటే, మనలో ఎంత భయంకరమైన చీకటి ఉంటే ఆ చీకటిలో ఉన్న మనుషుల మీద దేవుని యొక్క వెలుగు ఉదయిస్తుంది. ఒకసారి ఒక ప్రాంతంలో ఒక వేశ్య ఉంది. ఆ వేశ్య యొక్క పరిస్థితి ఏంటంటే, శరీరాన్ని నమ్ముకోవటం. ఆమె పిల్లలు అటు ఇటు తిరగొద్దు, కూర్చోవాలి, పిల్లలు కూర్చోవాలి, అటు ఇటు తిరగొద్దు, ఎవరు తిరగొద్దు, దయచేసి అందరూ వాక్యాన్ని వినాలి ప్లీజ్. ఒక్కసారి నాకు సహకరించండి. అటు ఇటు తిరగొద్దు. అక్కడ స్టాల్ దగ్గర ఉన్న పిల్లలు కూడా రావాలి, ఆటోల్లో ఉన్న వాళ్ళు ఎవరు అక్కడ ఉండొద్దు దయచేసి. అందరూ ఒక్కసారి అండి, 10 నిమిషాలు నేను ముగించేస్తాను, వెళ్ళిపోవచ్చు, త్వరగా రావాలి. అటు ఇటు తిరగొద్దు. అక్కడ ఉన్న యవనస్తులు వాళ్ళని కూర్చోబెట్టాలి, ఎవరు తిరగొద్దు క్యాంపస్లో, అందరూ సైలెంట్గా ఉండాలి, ఎవరు మాట్లాడొద్దు దయచేసి. ఒక ఆమె చీకటి బ్రతుకుచున్నది. ఆమె బ్రతుకు వేశ్య. ఆమె బోర్డులు పెట్టుకొని బ్రతుకుతూ ఉండేది. ఒక్క పూట నాతో గడిపితే ఎంత, 24 గంటలు నాతో గడిపితే ఇంత, నాకు ఇంత కట్టాలి, లేకపోతే నాట్యం చేస్తే ఇంత, ఆనందింపజేస్తే ఇంత, ఇట్లా బోర్డులు పెట్టుకుంటున్నట్టు బ్రతుకుచున్నటువంటి ఆమె చాలామంది వచ్చుచూ పోచున్నటువంటి వారిని ఆనందింపచేసింది. ఆమె చీకటి లోకములో బ్రతుకుచున్నది. ఆమెకు మనశ్శాంతి లేదు. ఆమె పడుపు వృత్తి చేస్తుంది కానీ మనశ్శాంతి లేదు. ఆమెకి దేవుని భయం కూడా ఉంది. ఆమె అనుకుంటుంది, నేను ఇంత చీకటిగా ఉన్నాను కదా, ఏదో ఒక రోజున ఆ వెలుగు తాగితే బాగుండు అని ఒక తలంపు ఆమెకు వచ్చింది. అనుకున్న రీతిగా హఠాత్తుగా ఒక రోజున వెలుగు ఆ ఇంటికి వచ్చింది. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వేశ్యతో పడుపు వృత్తి చేస్తున్నటువంటి ఆ వ్యక్తి తన జీవితాన్ని నాశనం చేసుకోకుండా ఏదో ఒక రోజున వెలుగు నా ఇంటికి వస్తుందని వెలుగు చూస్తుంది. ఆ వెలుగు కోసం ఎదురు చూసింది. అయితే ఒక దైవజనుడి రూపంలో ఆ ఇంటికి దేవుడు ప్రవేశించినప్పుడు ఆమె జీవితం ఒక్కసారిగా టర్న్ అయిపోయినట్టు పరిస్థితి అయిపోయింది. ఆ దైవజనులతో అంటుంది, అయ్యా, ప్రాణానికి తెగించి మా రాజుకు తెలిస్తే మీరు వచ్చినట్లు నా ప్రాణం తీసేస్తాడు. వేగుల వారుగా వచ్చారు మీరు, మిమ్మల్ని చూసి ప్రపంచమంతా భయపడిపోతుంది. మీ దేవుడు చేసిన కార్యాలు చూసి రాజులు సైతం గుండెలు చెదిరిపోయి బలహీనమైపోతున్నారు. గనుక నీ దేవుడు గొప్పవాడు, మీరు సామాన్యమైన ప్రజలు కాదు అని ఆ ప్రజలకి ఆ ఇల్లు, ఆమె ఒక ప్రాకారం మేడగది మీద ఉంటుంది. ఆ మేడగదిలో ఆ దైవజనులు దాచేసింది.
దాచేసి రాజు వచ్చాడు. ఏయ్, నీ ఇంట్లో ఎవరో వచ్చారు, ఎవరో అని వస్తే ఆ రాజుతో ప్రాణానికి తెగించి వాళ్ళని మిద్ది మీద దాచేసి వచ్చి అంటుంది, అయ్యా వచ్చిన మాట వాస్తవమే, కానీ వెళ్ళిపోయారు, మీరు కనుక తరిమితే వాళ్ళు దొరుకుతారని అబద్ధం చెప్పింది. దైవజనులు ఆ ఇంట్లోనే ఉన్నారు. ఆ తర్వాత ఆ దైవజనులు వెళ్ళేటప్పుడు ఒక మాట అంటున్నారు, ఇదిగో మా ప్రాణాన్ని, మాకు నీవు ప్రాణాన్ని తెగించి మమ్మల్ని కాపాడినావు గనుక, మాకు చక్కని సమాచారం ఇచ్చావు గనుక, ఇదిగో నీ ఇల్లు రక్షించబడుతుంది, నీ జీవితం రక్షించబడుతుంది, నీ కుటుంబం రక్షించబడుతుంది. మేము నమ్ముకున్న జీవము కలిగిన దేవుడు నిన్ను రక్షిస్తాడు. నీతిమంతులు చేర్చుకున్నవాడు నీతిమంతులు ఫలం పొందుతాడు, ప్రవక్తలు చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందుతాడు. నీతిమంతులు ఆ ఇంట్లో అడుగు పెట్టారు, ఆ వేశ్య ఇంట్లో అడుగు పెట్టారు. ఆ వేశ్య నీతిమంతుల్ని ప్రాణానికి తెగించి రాజు కంట పడకుండా కాపాడింది గనుకనే నీతిమంతులను చేర్చుకుంది గనుక, నీతిమంతుల ద్వారా వెలుగు ఆ ఇంటికి వచ్చింది గనుక, కటికి చీకట్లో ఉన్న ఆమెకి వెలుగు ఉదయించడం ప్రారంభమైంది. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. వెలివేయబడి తీసివేయబడి హేళనగా మాట్లాడుతున్న కుటుంబం అది, ఎవరు లెక్క చేయని పరిస్థితి. వేశ్య, రాహాబ్ అనే వేశ్యని ముద్ర పడింది బైబిల్లో కూడా. ఆమె పేరు ఏమని ఉంటుందంటే రాహాబ్ అనే వేశ్య అని ఉంటుంది. ఇప్పుడు ఆ చీకటి, కటిక చీకటి, ఆ ఇల్లు జీవితం కటిక చీకటి. తల్లిదండ్రులు బాధపడి ఉంటారు, బంధువులు బాధపడి ఉంటారు, లోకం బాధపడి ఉంటుంది, ఆమెని అన్నదమ్ములు బాధపడి ఉంటారు. ఆమె పడుపు వృత్తి చేస్తుందని. అయితే హఠాత్తుగా చీకట్లో వెలుగు ప్రకాశిస్తుంది. నీతి సూర్యుడు నీ మీద ఉదయిస్తాడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వెలువేయబడినటువంటి జీవితాల్ని దేవుడు దర్శిస్తాడు. లోకములో వెలుగు ప్రకాశిస్తుంది, చీకటి దాన్ని కానుకుండానే రాయబడింది. చీకటిలో ఉన్న వారి కోసమే దేవుడు వెలుగుమయముగా ఈ లోకానికి వచ్చాడు. అయితే ఆమె పడుపు వృత్తితో ఉంటుంది కదండి. ఆ దైవజనులు అడుగుతుంది ఒక మాట, అక్కడ చదవండి ఒకసారి. ఆ దైవజనులు ఆమెతో అన్న మాటను ఒకసారి చదవాలి. నేను మీకు ఉపచారం చేశాను అయ్యా, నా స్థితి మంచిది కాదు, నా జీవితం అంతా చీకటి భయం, ఎవరిని అడిగినా నన్ను వేశ్య అని చెప్తారు, నేను పడుపు వృత్తి చేసుకుంటున్నాను. అయితే నీ దేవుడు వెలుగై ఉన్నాడు, నా చీకటి బ్రతుకును మారుస్తాడని నాకు విశ్వాసం ఉంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈ రాత్రి అటువంటి చీకట్లో ఉన్నటువంటి వారిని దేవుడు దర్శించి ఆ వెలుగుతో నిన్ను, నన్ను, ఇక్కడున్న ప్రజల్ని, ప్రాంతాల్ని తాకును గాక. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమంటుంది, అయ్యా నేను బలహీనరాలే, నా స్థితి ఇది. అయితే మీరు దైవజనులుగా ఇక్కడ నా ఇంటికి వచ్చారు కనుక నేను ఏం చేయాలో నాకు తెలియట్లేదు. అయితే మిమ్ములను ప్రాణం పెట్టి కాపాడుకున్నాను, మరి నాకేంటని అడుగుతుంది. అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? మేము జీవము కలిగిన దేవుని ప్రజలం, నీవు మమ్మల్ని కాచావు కనుక. వాళ్ళు ఏమంటున్నారు? ఈమె ఏమడిగిందో ఒకసారి ఇప్పుడు మళ్ళా చదువుదాం. ఆమె ఏమంటుందంటే, అయ్యా నేను మీకు ఉపచారం చేసి గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపచారం చేసి, నా తండ్రి ఇంటికి ఉపచారం చేయాలి. నా తండ్రి ఇంటి వారు చాలా కృంగిపోయారు, నా గురించి, నా జీవితం గురించి చాలా సార్లు కృంగిపోయారు, కన్నీళ్లు విడిచారు. నా కుమార్తెకి పరిస్థితి, నా జీవితం, నా కుమార్తెకి పరిస్థితి రాకూడదని నా తల్లిదండ్రులు కృంగిపోయారు. వాళ్ళని కాపాడాలి, మీరు నా అన్నదమ్ములు కాపాడాలి. నేను పుట్టిన దగ్గర నుంచి నాకు వయసు వచ్చిన తర్వాత ఒక్కరిని కూడా నా కుటుంబంలో నేను సంతోషపట్టలేదు. నా బ్రతికంత చీకటి భయం, నా చూపు చీకటి, నా మాటలు చీకటి. నీ దేవుడు చీకటిని వెలుగుగా చేస్తాడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించే, చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించే, చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించే, నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను, నీవున్నంత
ఆమె వాళ్ళని అంటుంది, నేను వయసు వచ్చిన దగ్గర నుంచి నా వారందరిని దుఃఖపెట్టాను. ఈ రోజున నీ దేవుడు నా దగ్గరికి వస్తే వాళ్ళందరూ నన్ను చూసి సంతోషించాలి. ఎవరైతే నన్ను చూసి బలహీనమయ్యారో, ఎవరైతే నన్ను చూసి అవమానపడ్డారో, ఎవరైతే నన్ను చూసి కృంగిపోయారో, ఎవరైతే నన్ను చూసి కన్నీళ్ళు ఇచ్చారో, నా బ్రతుకును మార్చగలిగిన వాడు నీ దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. ఆయన సర్వశక్తికి మించిన శక్తి ఈ లోకంలో లేదు. గనుక నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, నా తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకోమని ప్రాధేయపడి అడిగింది. ఆ దైవజనులు వెళ్తూ ఆమెకి ఆ కిటికీకి ఒక ఎర్రని దారం కట్టి, ఇదిగో ఈ దారం కట్టాం గనక నా దేవుని పేరిట నేను ప్రమాణం చేస్తున్నా, నీ కుటుంబం రక్షించబడుతుంది. చప్పట్లు కొట్టి గట్టిగా ప్రైజ్ ది లార్డ్. నీ కుటుంబం వెలిగించబడుతుంది, నీ కుటుంబంలో ఉన్న వారు వెలిగించబడతారు, నీ అంతరంగాన్ని దేవుడు తాకుతాడు, నీ జీవితాన్ని మార్చేస్తాడు, నీ పడుపు వృత్తిని మార్చేస్తాడు, నీ చూపులు మార్చేస్తాడు, నీ నడకను మార్చేస్తాడు. నేను నమ్ముకున్న దేవుడు సజీవుడు, మరణించిన వాడిని తిరిగి లేపగలిగిన వాడు, చీకటిని వెలుగుగా చేయవాడు. అందుకని కీర్తనకాడు అంటాడు, అయ్యా నీకు చీకటి అయినను అది చీకటి కాకపోవను. 2 సమయాల గ్రంథం అనుకుంటాను చూడండి, 22 అండి. ఆయన ఒక మాట అంటాడండి, దేవా నీకు చీకటైనను అది చీకటి కాకపోను. 1 సమయాల గ్రంథమా 139 అమ్మా 12 వచనం, 139 12 వచనం. త్వరగా. చీకటి అయినను నీకు చీకటి కాకపోవును. చూడండి అంటున్నాడు, నీకు చీకటి అయినను చీకటి కాకపోవును. ఇక్కడున్న మనందరము తలంపుల్లో చీకటి వారము, మాటల్లో చీకటి వారము, ప్రవర్తనలో చీకటి వారము, పైకి భక్తి కలిగిన వారుగా ఉండొచ్చు, కానీ మన చీకటి బ్రతుకులు ఈ చీకటికి అంతం కలుగు చేయాలంటే మేము ప్రకటిస్తున్న యేసు, నీతి సూర్యుడైన యేసు నీలో ఉదయించును గాక. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని గట్టిగా కొట్టాలా, గట్టిగా కొట్టాలా. నీకు వెలుగు రావాలంటే, నీ చీకటి వెలుగుగా మార్చబడాలంటే నేను ప్రకటిస్తున్న యేసు, నీతి సూర్యుడని యేసు మనలో, ఇక్కడున్న వారిలో, ఈ ప్రాంతంలో ఉదయించును గాక. ఆమె బాధపడిపోయింది కదండి. వెంటనే దేవుడు ఆ గుండెల్లో మోగుతున్న మోత, ఆమె పడుపు వృత్తి చేస్తుంది కానీ ఆమె అనుకుంటుంది ఇది కరెక్ట్ కాదు అనే మనస్తత్వం కూడా ఆమెకుంది. అందుకనే దేవుని సన్నిధిలో దేవుని సేవకులు ఆమెకి ఆ కిటికీకి ఒక తెల్లని ఎర్రని దారం ఒకటి కట్టి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఆ ఇంటిని జ్ఞాపకం చేసుకోమని యెహోషువ ద్వారా మాట్లాడతాడు. యెహోషువ ఆ పట్టణాన్ని స్వాధీనపరచుకునేటప్పుడు ఆ పట్టణ ప్రాకారం మీద ఉన్నటువంటి ఆ వేశ్య మిమ్మల్ని ఎవరైతే రక్షించారో, దైవజనులైన మిమ్మల్ని ఎవరు కాపాడినారు అని అడుగుతాడు. అయ్యా అక్కడ ఉంది ఇల్లు, ఆమె మమ్మల్ని కాపాడిందని చెప్తే ఆ ఇంటిని మాత్రం క్షేమంగా కాపాడండి. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం. ఆ ఇంటిని కాల్చొద్దు, ఆ ప్రాకారం మీద ఉన్నటువంటి ఆమెను కాల్చేయొద్దు, ఆమెను కాపాడుకోండి అని చెప్పినప్పుడు ఆమె బంధువులు, ఆమె స్నేహితులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలంతా కూడా ఆ కుటుంబంలో ఉన్నారు. ఆ కుటుంబంలో ఆమె అనుకుంటుంది, ఒకప్పుడు నన్ను చూసి బాధపడిన వాళ్ళంతా ఈ రోజు రక్షించబడ్డారు. నా తండ్రి రక్షించబడ్డాడు, నా తల్లి రక్షించబడింది, నా అన్నదమ్ములు రక్షించబడ్డారు, నా కుటుంబ సభ్యులు రక్షించబడ్డారు, నా బంధువులంతా రక్షించబడ్డారు. ఆ బంధువులంతా ఆమెను చూసేమంటున్నారు తెలుసా, నీ ద్వారా మేము రక్షించబడ్డాం. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం. ఒకప్పుడు నిన్ను బట్టి మేము దుఃఖపడ్డాం, ఇప్పుడు నిన్ను బట్టి మేము సంతోషిస్తున్నాం. కారణం ఏంటంటే ఆమెలో ఉన్న చీకటి తొలగిపోతుంది, ఆమెలో ఉన్న కటిక చీకటి తొలగిపోతుంది, ఆమెలో ఉన్నటువంటి భయంకరమైన ఆశల కోరికలు తొలగిపోతున్నాయి. కారణం ఏంటంటే జీవము కలిగిన దేవుని అభిషేకపు శక్తి కలిగిన మనుషులు ఆ ఇంటిని దర్శించారు కనుక. ఆమె దండం పెట్టింది, అయ్యా నేను నిజంగా నశించిపోయేదాన్ని, నశించిన దాన్ని నీ దేవుడు రక్షించడానికి సమర్థుడు కదా. ఇదిగో ప్రపంచమంతా నా గురించి చెప్పుకోవాలి, ఒక వేశ్య రక్షించబడిందని చెప్పుకోవాలని పశ్చాత్తాపడింది, చాలా బాధపడింది. అప్పుడు ఆ దైవజనుల్లో ఒకడు ఆమెను వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకుంటే ఒక ఒరిజినల్ కొడుకు పుడతాడు వాళ్ళకి. చప్పట్లు కొట్టి గట్టిగా బోయాజ్. ఆ బోయాజ్కి భార్య రూతు. అక్కడి నుంచి ఆ సంతానంలో నుంచి యేసు క్రీస్తు వారు వచ్చాడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోడు బారినా జీవితాలను చిగురింపజేయగలవు నీవు,
నిలబడి మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ రెండో రోజు సభకు వచ్చిన వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున చీకట్లో ఉన్న మన మీద వెలుగు ఉదయించడానికి సిద్ధంగా ఉంది. ఇదే సబ్జెక్టుని రేపు కంటిన్యూ చేస్తాను. నేనేం చెప్పాలనుకున్నవన్నీ కంటిన్యూ చేసి రేపొద్దున మిమ్మల్ని తృప్తిగా పంపిస్తాను. దయచేసి రేపు పెందలకాడ రండి, నేను ఫుల్ టైం తీసుకుంటాను. దయచేసి గమనించాలి, దేవుడు చీకటిని వెలుగుగా మార్చాలనే మన ప్రార్థన. దావీదు అంటాడు, అయ్యా దావీదు ఎవరో కాదు, ఇదిగో ఈమెకి మనవడు అవుతాడు, ముని మనవడు అవుతాడు, ఈ రాహాబు అనే వేశ్యకి. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం. దావీదు ఎవరు అనుకుంటున్నారో? రాహాబు అనే వేశ్యకి అట్టబోయి అట్టబడితే మనవడే అవుతాడు. తెలుసునండి, దావీదు తండ్రి రూతుకి పుడతాడు. ఆ తండ్రి ఆ తాత ద్వారా యెషయా ద్వారా దావీదు వస్తాడు. నిజమండి, చీకట్లో ఉన్న మనకి ఈ రోజున మహనీయుడైన యేసు నీలో ఉదయించును గాక. నీ అంతరంగాలతో మనసు బాగోక నా జీవితం ఏంటని నువ్వు వచ్చావా? ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీ పిల్లల్ని నిన్ను తాకును గాక, నీ కుటుంబాన్ని తాకును గాక. మన చీకటిని అంతం చేసి నీతి సూర్యుడైన యేసు మనలో ఉదయించును గాక. హల్లెలూయా. పరిశుద్ధంగా మా బ్రతుకులు చీకటి, కటిక చీకట్లో ఉన్నాం. ఎందుకో నీ కృప మమ్మల్ని తాకుతుంది. ఒక వేశ్య జీవితంలో ఉన్నటువంటి ఆమెని, కటిక చీకట్లో ఉన్న ఆమెని వెలుగులోనికి తీసుకొచ్చింది. ఆశ్చర్యకరమైన నీ వెలుగు మా జీవితాన్ని వెలిగించండి ప్రభా. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని వెలిగించండి నాయన. మా అంతరంగాల్లో ఉన్న చీకటి తొలగించండి. నీతి సూర్యుడివై మాలో ఉదయించండి. ఈ రెండో రోజు సభలకు వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరు చొప్పున దీవించి, వెలిగించి, రక్షించి, ఆదరించండి. నూతనంగా సంఘములు చేర్చబడిన వారు, బాప్తిస్మాలు తీసుకున్న వారి చుట్టూ కాపుదల ఉంచండి. నీ చిత్తమైతే అనేకులు ప్రేరేపణ పుట్టించు. ఈ చీకటి బ్రతుకు నాకొద్దు అని రాత్రి వారికి ప్రేరేపణ పుట్టించు నాయన. నీ చిత్తమైతే రేపటి దినాన్ని కూడా బాప్తిస్మాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము నాయన. ఎవరికైనా ప్రేరేపణ కలిగితే ప్రభా, మీరు వారిని తాకండి, వెలిగించండి. చీకటిని తొలగించి మీ వెలుగును, మీ ప్రకాశమానమును, మీ ముఖకాంతిని నా మీద, మా మీద, ఇక్కడున్న వారి మీద ఉదయింపు చేసి మీ రాజ్యానికి సిద్ధపరచమని, క్షేమంగా మళ్ళా గృహాలకి నడిపించి సమాధానంతో గృహాలు చేరడానికి కృపను కలుగుచండి. వాహనాల్లో ఉన్న బిడ్డల చుట్టూ కాపుదలంచి సేవకులను దీవించండి, సేవకురాలను దీవించండి. వారి సేవలను విస్తరింప చేయండి. వారిని బలమైన వర్తమానాలతో నింపి మీరు మాత్రం మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎప్పుడు సదాకాలం మనందరితో నడిపించును గాక. ఆమేన్. మీ అందరికి వందనాలండి. ఒకవేళ ఎవరికైనా ప్రేరేపణ కలిగి బాప్తిస్మాలు సిద్ధపడితే రేపు నేను 3 గంటలకి మళ్ళీ బాప్తిస్మాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరైనా బాప్తిస్మాలు తీసుకునే వాళ్ళు నాకు పేరు చెప్పండి. ఈరోజు నేను మీకోసం ప్రార్థన చేస్తాను. తర్వాత రేపు ఈ రాయనపాడు ప్రాంతంలో ఉన్నటువంటి సంఘ సభ్యులు అందరూ కూడా పరిచర్య చేయాలి. 3 దినాలు కదా, మొదటి రోజు, రెండో రోజు చేసిన వారందరినీ దేవుడు ఆశీర్వదించినట్టు దేవునికి స్తోత్రాలు చెల్లించదము. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రేపటి దినాన పరిచర్య చేసే వాళ్ళందరినీ కూడా కనికరించి ఆదరించినట్టు దేవునికి స్తోత్రాలు చెల్లించదము. అలాగనే వేల మంది నిలబడి ఆరాధన చేయడానికి ఒక చక్కని స్థలాన్ని యేసుక్రీస్తు వారి నామములో మనకు అనుగ్రహించబడినట్టు దేవునికి స్తోత్రాలు చెల్లించదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ సభలకు ఎంతో మంది గుప్పులు విప్పారు. ఆ గుప్పులు విప్పిన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించినట్టు దేవునికి స్తోత్రాలు చెల్లించేదము. ఆమేన్. మీ అందరికీ సమాధానం కలుగునగాక, కృప కలుగునగాక, కృప కలుగునగాక, కృప కలుగునగాక, కృప కలుగునగాక.
కృప కలుగును గాక, కృప కలుగును గాక. సియోనులో ఉన్న కృప మనందరికీ కలుగును గాక. వందనాలు మీ అందరికీ వందనాలు. రేపు పెద్దల కాడ రండి.